వరల్డ్ చెస్ పోటీలో సత్తా చాటాడు యువ చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకున్నారు. చైనా ప్లేయర్ డిఫెండింగ్ ఛాంపియన్ జింగ్ లీరెన్ పై ఫైనల్ రౌండ్ లో విన్నర్ గా నిలిచాడు గుకేష్. ఇవాళ 14వ రౌండ్ లో జరిగిన టఫ్ ఫైట్ లో గెలుపు జెండా ఎగురవేశాడు. గతంలో 5 సార్లు చెస్ ఛాంపియన్ గా నిలిచిన తొలి భారత ప్లేయర్ గా విశ్వనాథన్ చరిత్ర సృష్టించాడు. తమిళనాడులోని తెలుగు కుటుంబానికి చెందిన గుకేష్ అతి పిన్న వరల్డ్ చెస్ ఛాంపియన్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. 18 ఏళ్ల వయసులో 18వ ఛాంపియన్ గా నిలిచాడు. 2012 తర్వాత చెస్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా రికార్డుకెక్కాడు. నిన్న జరిగిన 13వ రౌండ్ లో సుమారు 5 గంటల పాటు గేమ్ కంటిన్యూ అయింది. ప్రత్యర్థులిద్దరూ పాయింట్ ను షేర్ చేసుకున్నారు. ఈ రౌండ్ లోనే గెలిచేందుకు గుకేష్ ప్రయత్నించిన 32 ఏళ్ల లిరెన్ తన ప్లాన్ తో గుకేష్ కు ఛాన్స్ ఇవ్వలేదు. చివరకు 68 ఎత్తుల తర్వాత ఇద్దరూ ఫలితం తేలకుండానే గేమ్ ముగించేందుకు అంగీకరించారు. దీంతో చెరో 6.5 పాయింట్లతో మ్యాచ్ డ్రా అయింది. ఇవాళ జరిగిన 14వ రౌండ్ లో 1 పాయింట్ సాధించి 7.5 పాయింట్లతో విన్నర్ గా నిలిచాడు గుకేష్. తనలో ఛాంపియన్ అయ్యే లక్షణాలున్నాయని ఇప్పటికే చాటుకున్నాడు గుకేష్. వరల్డ్ ఛాంపియన్షిప్ కు ముందు చెస్ ఒలింపియాడ్ లో భారత్ తొలిసారి గోల్డ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ పోటీలకు ముందు పలువురు మేటి గ్రాండ్ మాస్టర్స్ ఎదుర్కొని క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచి లీరెన్ తో పోరుకు ఎంపికయ్యాడు ఈ 18 ఏళ్ల గుకేష్. తన ప్రతిభతో చెస్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. చెస్ ఛాంపియన్ గా గుకేష్ నిలవడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని మోదీ కంగ్రాట్స్ తెలిపారు. యావత్ దేశం నీ విజయాన్ని చూసి గర్విస్తోందన్నారు ప్రముఖులు.